ఒక పక్క ఊహించని అగ్ని ప్రమాదాలు ఫ్యాక్టరీల్లో జరుగుతూ విషవాయువులు లీక్ అవుతూ, మరో పక్క ఎప్పుడు తుఫాన్లు వస్తాయో వర్షాకాలం వచ్చిందని భయపడుతున్నటువంటి విశాఖ వాసులు ఇప్పుడు మరో భయానికి లోనవుతున్నారు. విశాఖలో సంచరిస్తున్నటువంటి ఒక సైకో సంగతి తెలిసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే విశాఖలో ఉన్నటువంటి రావులపూడి రాజు అనేటువంటి సైకో పుర్రెతోటి అక్కడ సృష్టించిన కలకలం చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి పాతనగరం రెల్లి వీధిలో నివసిస్తున్నటువంటి రాజు చాలా కాలం నుంచి ఒక్కడే నివసిస్తూ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. మతి స్థిమితం తప్పిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, మత్తు పదార్థాలకి బానిసై సైకోలో వ్యవహరిస్తున్నాడు అని అనేక కంప్లైంట్లు ఉన్నాయి. అలాగే చిల్లర దొంగతనాలు కూడా చేస్తున్నాడు అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటన మొత్తం అక్కడ చాలామందికి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, రాజు ఇంటి ముందున్న ఒక సంచిని ఒక సామాన్య పౌరుడు అక్కడి నుంచి వెళ్తూ సంచి అక్కడ పడేయడం, దాని నుంచి దుర్వాసన రావడంతో ఏముందని కర్రతో కదిలిస్తే దాంట్లో మానవ పుర్రె ఒకటి బయటపడడం జరిగింది. దాంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మొత్తం రాజుని పట్టుకుని పోలీసులు విచారించడం, అయితే రాజు ఇంట్లోంచి అనుమానాస్పదంగా మరొక యువతి బయటికి రావడం అనేది అనేక అనుమానాలకు దారిచ్చింది. దీంతో పోలీసులు రంగంలో దిగి పూర్తిగా విచారణ జరిపిన తర్వాత రాజు పోలీసులతోటి చెప్పిన విషయాలు చాలా భీతిగొల్పేలా ఉన్నాయి. తాను శివభక్తుడని, అఘోరాల్లాగే తాను కూడా శివుణ్ణి పూజిస్తున్నానని, అందుకే ఈ పుర్రెకి గత 15 రోజుల నుంచి పూజలు చేస్తున్నాను, మంచి జరుగుతుంది అని చెప్పడం, అలాగే ఈ పుర్రెని విశాఖ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకువచ్చాను అని చెప్పడం అనేక అనుమానాలకు తావివ్వడంతో రాజుని తీసుకువెళ్ళి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే రాజు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 5 ఏళ్ల క్రితం రాజు తండ్రి రావులపూడి శ్యామ్ గారు మరణించడం జరిగింది. అప్పటి నుంచి రాజు తల్లి కూడా, ఆవిడ పేరు యలమాజీ, ఆవిడ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ గడుపుతూ ఉన్నారు. అలాగే తన అక్క కరుణ కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో ఇంట్లో ఒక్కడే ఉంటూ మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. అనేక సార్లు చిల్లర దొంగతనాలు చేయడం జరిగింది. కొంతమంది దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు. వీధుల్లో తను వెళ్తుంటే ఎవరు ఆ చుట్టుపక్కల ఉండడానికి కూడా ఇష్టపడరు, అలా భయపడుతూ ఉంటారని చెప్పి విశాఖవాసులు అక్కడ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సైకో ఉదంతంతో విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అని చెప్పి పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారుగా సమాచారం.